టవ్వలో ఉన్నాను, పంపించు. పనిలో ఉన్నాను, కుదరదు. పిన్ని తేకపోతే నేను ఒప్పుకోను. నీ మొగుడు వచ్చి తెస్తాడు. నా మొగుడుంటే నీళ్ళు తేవడం ఏంటి? సబ్బు కూడా రుద్ది పెట్టేవాడు. పంపించు. నువ్వేంటి? కింద బకెట్ ఉంది కదా అని. ఉంటే తెచ్చేస్తావా? జాయిన్ అయినప్పుడు ఏ పేరెంట్ చేయమన్నారు కదండి, అందుకని. అంటే మర్డర్ చేయమంటే చేసేస్తావా? కత్తి చూపిస్తే లాయర్ గారింట్లో మర్డర్ చేయడం కంటే సుఖం ఉంటుందండి. ఆడాళ్ల బాత్రూంలోకి రావడానికి సిగ్గులేదు? ఆ బల్లి చూడండి, ఇంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని ఎలా చూస్తుందో. ఆ బల్లు ఉందని చెప్పి మీరు స్నానం చేయడం మానేస్తారా? బల్లులు, పురుగులు, నాలాంటి డ్రైవర్లు వీళ్ళని పెద్ద పట్టించుకోకూడదండి. వాళ్ళని పట్టించుకొని బాగా ఉల్టుతుకుని స్నానం చేయండి. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను, కావాలని ఇంకో బకెట్ కూడా తెస్తానండి. నాతో వాచ్ చేస్తున్నావా? నాతో వారం రోజుల ఇంట్లోంచి పారిపోయేలా చేస్తాను. చాలా మంది కష్టపడి జోకులు వేసి నవ్విస్తారండి, అదేంటో మీరు కోపడితేనే భలే నవ్వు వస్తాయి. ఏంటి కామెడీ చేస్తున్నావా నువ్వు నాతో? నాకేం భయం లేదు, స్నానం చేసేస్తాను. టవల్ తీసేనా? తీసేనా? అయినా నేను మగాళ్ళు స్నానం చేస్తే చూడండి కదండి. ఏయ్, ఏం చేస్తున్నావు? ఆగు. ఎందుకు నన్ను ఆపావ్? ఎందుకు చావాలనుకుంటున్నావు? ఎందుకు బతకాలి? ప్రశ్నలు ఆపి సమాధానాలు చెప్తావా? నేను కోరుకున్నది నాకు దక్కునప్పుడు ఎందుకు బతకాలి? నేను వెళ్ళిపోతున్నాను తెలిసిపోయినట్టుంది. ఎందుకు దొరకదు? నీకు కావాల్సిన ఎదురుగానే ఉంది ప్రమే, అది ఎప్పటికైనా నీదే. నాది కాదు. డ్రైవర్ నేను తెగ ఫీల్ అయిపోతుంది. ప్రమే, నువ్వు అనుకున్నా నేను డ్రైవర్ని కాదు. అవును, నువ్వు దుర్మార్గుడివి. నేను ప్రేమించిన వాడిని నాకు కాకుండా చేశావు. ప్రేమించినవాడా? వాడెవడు? రోహిత్, మాల్లో నువ్వు కొట్టావు కదా. వాడు నేను కిడ్నాప్ కదా చేసింది. కిడ్నాప్ చేస్తే అరుస్తాను కదా. 3 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నాం. ఇవాళ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నా. మొత్తం స్పాయిల్ చేసావు. ఇప్పుడు హ్యాపీగా ఉందా నీకు? వాడికి రేపు రాత్రి పెళ్లి. రాత్రి కదా పెళ్ళి, పొద్దున్న తీసుకొస్తానులే. పెళ్లి వాళ్ళు తీసుకెళ్లరు. ఎక్కడండి? ఇంత దూరం ట్రావెల్ చేయాలా అండి? అంటే మీకు దెబ్బలేం తగలేదు కదా? బాబు 2 దోశ చెప్పు. అన్నా 2 దోశ. బాల్కనీలోంచి జీప్లో పడిపోయి ఉంటది. దెబ్బకి మతిపోయింది. అమ్నీషియా పొద్దు గారు. మళ్ళీ గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో. నాకేం తెలుసు పొద్దు గారు? కాదా మరి? నాకేమైంది? ఏమి లేదు, మీ అమ్మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. పెసరట్లో కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ. ఏ? నువ్వు మా అత్త కూతురువి, మన 2 ఫ్యామిలీస్కి పడదు, అందుకని లేచి వచ్చేసాం. నూనె కాదు, నెయ్యితో. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరా? ఒక్క అక్క ఉంది, అది ఎవడికో సైట్ కొడుతుంటే ఇసుక లారీ వచ్చి కొట్టేసింది. వీళ్ళకి జీడిపప్పు వేసినా తప్పలేదురా. ఈయనెవరు? డాక్టర్ గారు. నీ దెబ్బలకు మందులు రాసిన డాక్టర్ గారే కదా. కదా డాక్టర్ గారు? క్లవర్ బాయ్. మరి స్టెథోస్కోప్ ఏది? డీజిల్కి డబ్బులు లేవని అమ్మేశాను. బిల్లు మాత్రం బావా, నువ్వు నాకు బావే కదా? కదా. తను అలా పిలుస్తుంటే నాకు చాలా ఫీలింగ్ వచ్చేస్తుంది పొద్దు గారు. బావా, మీరు డబ్బున్నోళ్ళు కదా, ప్రాబ్లం మీ ఇంట్లో ఉండాలి కానీ మా ఇంట్లో ఏంటి? దీనికి గతం తప్పింది కానీ లాజిక్ దొప్పలా. డబ్బున్న పల్లికి బాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయని ఒక భయం. న్యాచురల్లీ. కానీ నిన్ను చూస్తే అలా లేవు బావా. రియల్లీ థ్యాంక్ యూ. యాక్చువల్గా మీ తాతగారు ఒక్కరే మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఈయన మాత్రం తక్కువ తిన్నాడేంటి? నీ కోసం కోట్ల ఆస్తి వదిలేసి వచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పొద్దు గారు? చెప్తే అలా పడి ఉంటది కదా.
శశి బావా తాత ఫోన్లో మాట్లాడతావా నువ్వు అలా కూర్చో. హలో తాతగారి ఫోన్ ఇవ్వు. సార్ గౌతమ్. ఏరా ఎలా ఉన్నావు? తాత నీ మనోరాలతో మాట్లాడతావా? అది నాతో మాట్లాడుతుందా? మాట్లాడు. తాతయ్య నేను శశిని. ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను తాతయ్య, కానీ అమ్మ వాళ్ళే ఒప్పుకోలేదు. అంత గమ్మున ఎలా ఒప్పుకుంటారమ్మా? జరిగిన విషయం చిన్నదా? విషయం చిన్నదైనా పెద్దదైనా జరిగిపోయింది కదా తాతయ్య, ఇంకా ఎందుకు దాని గురించి ఆలోచించడం? చిన్న పిల్లవైనా కరెక్ట్ గా చెప్పావే. బావని పెళ్లి చేసుకోవడం తప్ప? పెళ్ళ ఏమిరా తాతయ్య, బావా మరదళ్ళ సరసమా? నేను మళ్ళీ మాట్లాడినా? తాతయ్య గొంతు వినగానే ఏడుపు వచ్చేసింది బావ. అవునా? అన్ని సర్దుకుంటాయి కదా. థ్యాంక్ యూ బావా. అమ్మా ఒకసారిలే వచ్చారు చూడు. ఏంటిది? మీ లవ్ స్టోరీ పాతదే కావచ్చు, కానీ ఈ చీర కొత్తది. వాళ్ళ అట్లు తినే లోపు నువ్వు ఈ చీర కట్టుకుని వచ్చామ్మా. తీసుకో, థ్యాంక్ యూ. వెళ్ళు. హాయ్, మనం ఎందుకు వచ్చాం బావా ఇక్కడికి? చిన్న పార్సల్ తీసుకెళ్దామని. వెయిట్ చేయనా? వెయిట్ చేస్తావా? బంగారం దా. వెయిట్ చేసి ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటావు? సరే. మాస్టర్ అక్కడ పెళ్లి కంటే ముందు ఇక్కడ శోభనం అయిపోయేలా ఉంది, రండి నువ్వు వెళ్ళి వస్తున్నావు. రండి. వెళ్ళా మరి? తీసుకుంటావా? బాగోదు, రండి రండి. బావా వస్తాడమ్మా, ఎక్కడికి వెళ్తారా? లోపలికి వెళ్ళి వస్తాడు. రండి. ఏంటి చేతిలో తిప్పేస్తారు, కొడతారేంటి? ఉండండి, ఈ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. ఎలా పొద్దు గారు? ఎలా అంటారటండి, ఆ రోజు ఇంటి బయట మీరు కోటీశ్వరం అంటే నేను నమ్మేనా? అదే ఫార్ములా ఇక్కడ ఉపయోగిద్దాం. అడిగారు అనుకోండి, పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చే ఉన్నాం. చేతిలో లడ్డు పెట్టి మరి పంపిస్తారు చూడండి. పద. ఆ. ఏదో తగలట్టు. నమస్కారం సార్. నమస్కారం. ఇటుకు ఆ? లడ్డూలు తీసుకోండి. మీరు నేను పెళ్లి కూతురు చిన్నన్న, ఆయన పెద్దన్న. మీరు మేము పెళ్లి కొడుకుని లేవ తీసుకోవడానికి వచ్చాం. చెప్పారా? నిజం చెప్తే నమ్మరని. ఇగో ఆ పైన కుఫ్లీ రాజా, ఆడికి మీ చెల్లెలు అంటే ఇష్టం లేదు. వాడు వేరే అమ్మాయి ప్రేమించాడు, మమ్మల్ని హెల్ప్ అడిగాడు, మేము వచ్చాం అనమాట. పొద్దు గారు అవన్నీ అడగలేదండి వారు. నిజం డివిడీలో సినిమా కాదు సిద్ధు గారు, ఎప్పుడు పడితే అప్పుడు పాజు నొక్కేయడానికి. థియేటర్ లో సినిమా ఒక్కసారి టైటిల్ స్టార్ట్ అయింది అంటే సినిమా అయ్యే వరకు తెరదించకూడదు. పెళ్లి కొడుకు ఎక్కడ? పైన ఇటు వెళ్ళాలి సార్. చెప్పానా? లడ్డూలు లడ్డూలు. నిజం చెప్పినా నమ్మట్లేదు యాదవ్లో. గురుగారు నిజం నిప్పులు ఉంటుంది, చెప్పేవాడికి కాలుతుంది, కానీ వినేవాడికే వెచ్చగా ఉంటది. అరే అవన్నీ తీసాడు పెట్టరా. అయిపోయి పెళ్లికి హడావడి ఎక్కువ అని పాపం ఆన చూస్తుంటే చాలా జాలి వస్తుంది సార్. ఏట ఏంటమ్మా డల్గా ఉన్నా? దీన్ని చేసుకోవాల్సిన వాడిని దీన్ని చేసుకుంటున్నాను. ఇలా కాకపోతే ఎలా ఉంటాను? ఏదో ఆడంగి ఎడుపు లాపి బయలుదేరు. వాళ్ళకి తెలిస్తే చంపేస్తారు. ఆల్రెడీ అడ్రస్ చెప్పింది. ఆ? ఇదిగో ఈ జుట్టుడు ఉన్నాడే చాలా మంచోడు, 2 లడ్లు కూడా పెట్టాడు. మీలో ఎవడ్రా మెయిన్? అన్నిటికీ పద్దు సారే కదా. దేనికి?